రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాలా ఆక్రమించి జనవాడ ఫామ్ హౌస్ లో నిర్మాణాలు జరిగినట్లు ప్రభుత్వం తేల్చింది. 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు అధికారులు ధృవీకరించారు. జనవాడ ఫామ్ హౌస్ లో ఆక్రమణలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బల్కాపూర్ నాలాలో 2.24 గుంటల స్థలం కబ్జా అయినట్లు గుర్తించారు. నాలా బఫర్ జోన్ లో మరో 11 గుంటల స్థలం కబ్జా అయినట్లు తెలుస్తుంది. స్థలాన్ని కబ్జా చేసి ప్రహారీ గోడ గేటును కేటీఆర్ సన్నిహితులు నిర్మించారు. మంత్రిగా ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్ లో కేటీఆర్ ఉన్నారు. ఫామ్ హౌస్ బయట మాత్రమే అధికారులు సర్వే చేశారు. హైకోర్టు గాని ప్రభుత్వం గాని అనుమతిస్తే ఫామ్ హౌస్ లోపల సర్వే చేస్తామంటే అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి జనవాడ ఫామ్ హౌస్ పూర్తిగా అక్రమంగా ఆక్రమించి కట్టిందన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే సుమారుగా ఎన్ని గుంటల భూమిని ఈ ఫామ్ హౌస్ కు ఆక్రమించారు? పూర్తి డీటెయిల్స్ అంటే అఖిల, జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. గతంలో అటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు ఫామ్ హౌస్కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బఫర్ ఎఫ్టీఎల్ జోన్లో నిర్మించారు, ఇది పూర్తిగా కూడా కాలువను ఆక్యుపై చేసి నిర్మించారు అని చెప్పారు. అప్పుడు ఎన్జిటి సర్వే చేయాలి అని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి కోరగా అటు ప్రభుత్వం ఆనాడు సర్వే చేయలేదు. తర్వాత 2020లో అయితే మాత్రం సర్వే చేసినప్పుడు గేట్ ఏదైతే మనం గేట్ చూస్తున్నామో ఆ గేటు ప్రహరీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు అటు బఫర్ నాలాలో ఉంది అని చెప్పేసి ఒక సర్వే చేసింది. అయితే ఆ సర్వేకి సంబంధించి ఎప్పుడు కూడా ఆ సర్వే రిపోర్ట్ ని బయటికి తీసుకురాకపోవడము, దాంతో పాటు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడము, అదేవిధంగా మంత్రి కేటీఆర్ గా వ్యవహరిస్తున్నటువంటి టైంలోనే ఇదే ఫామ్ హౌస్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి ఎలాంటి అంశాలను కూడా బయటికి తీసుకురాలేదు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బల్కాపూర్ నాలా ఏదైతే ఉందో ఇదంతా కూడా దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇది పూర్తిగా నీళ్లతో నిండిపోయి ఉంటుంది. కానీ క్రమక్రమేణా ఇది ఆక్యుపై అవ్వడం, వీటి మీద నిర్మాణాలు చేయడం వల్ల మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉంది. బఫర్ జోన్లో పూర్తిగా రోడ్డు వేశారు. దీనికి సంబంధించి నీరు ఏదైతే కాలువలో ప్రవహించే నీరు ఉంటుందో అది పై వరకు రాకుండా ఒక కట్ట కూడా వేశారు. మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, సర్వే చేసిన దానికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా వేశారు. కానీ ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ని గుర్తించినప్పటికీ దీని మీద చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మనకి ఒక పెద్ద గేట్ కనిపిస్తుంది. గేట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎఫ్టీఎల్లో ఉంది. ఇప్పటికే అటు హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే గతంలో కేటీఆర్ స్వయాన ఇందులోనే ఉండేవాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు. అయితే అనుమతులకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇదంతా కూడా 111 జీవోలో ఉంటుంది అని చెప్పేసి ఈ ఏరియా మొత్తం కూడా ఉంటుంది. అయితే మనము అటు ఆర్టీఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కోరినప్పుడు కూడా అటు అధికారులు దీనికి సంబంధించి ఫామ్ హౌస్కి సంబంధించి ఎలాంటి అనుమతులు కోరలేదు అని చెప్తున్నారు. కేవలము వీళ్ళు అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ మొత్తం కూడా కట్టినట్టుంది. చూస్తున్నాం కదా, దాదాపు అయితే మాత్రం ఈ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా నాలా ఉంటుంది. నాలా ద్వారా అప్పట్లో దాదాపు కొన్ని ఎకరాల పాటు పంటలు పండేవి ఈ నీళ్ళ ద్వారా. అయితే ఇప్పుడు ప్రస్తుతము రీసెంట్గా బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇటు జన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ని నిర్మించారు. అటు గేట్ కావచ్చు, రోడ్డు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వీటి మీద కథనాలు ప్రచురించినటువంటి సమయంలోనే అటు అధికారులు వెంటనే స్పందించారు. ఎందుకనంటే గతం నుంచి అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా చర్యలు లేకుండా ఉన్నాయి. ఒకవైపు 2020లోనే సర్వే చేసినప్పటికి కూడా ఆ సర్వే రిపోర్ట్ని హైడ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్గానే జరిగినటువంటి సర్వే ప్రకారం అయితే దాదాపు 14 గుంటల వరకు ఆక్యుపై అయినట్లయితే అధికారులు గుర్తించారు. 11 గుంటాస్ బఫర్ జోన్లో 2.2 ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేసినట్లుగా అటు అధికారులు అయితే మొత్తం గుర్తించారు. ఎందుకంటే కేవలము ఈ ఫామ్ హౌస్కి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి కేవలం కంపౌండ్ బయట ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అంటే దాదాపు 4 ఎకరాల వరకు మొత్తం రోడ్డు కావచ్చు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న వాటిని మాత్రమే అటు ఏదైతే రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు సర్వే చేశారు. కానీ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ అంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఉన్నారో దానికి సంబంధించి లోపలికి సర్వే చేయలేదు. అయితే ఇప్పుడు కోర్టుని కూడా కోరారు, లోపలికి అనుమతిస్తే మొత్తం సర్వే చేస్తాము అని. అంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. దాదాపు కొన్ని కిలోమీటర్లకు ఉన్నటువంటి ఈ నాలాకి సంబంధించి బఫర్ ఎఫ్టీఎల్ ఏదైతే ఉంటుందో వాటినంతా కూడా ఆక్యుపై చేసి నిర్మాణాలు చేశారని చెప్పేసి సర్వే రిపోర్ట్లో కీలకంగా పేర్కొన్నారు. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. గత ప్రభుత్వం
గతంలోనే అంటే 2018లోనే ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి పూర్తి నిర్మాణం ఆనాడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా ఉన్నటువంటి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆనాడు చూసి చూడనట్టుగా వ్యవహరించారు. అయితే రీసెంట్గానే అటు కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి FTL బఫర్ జోన్లో ఉంటే కూలగొడితే నేను కూడా మా ఫ్రెండ్ అయినప్పటికీ కూడా తను నన్ను తిట్టుకున్నా పర్లేదు నేను సహకరిస్తా అన్నట్టుగా కూడా కామెంట్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి మాట మీద నిలబడతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. మరోవైపు ఇప్పటికే హైడ్రా అధికారులు ఎక్కడైతే FTL బఫర్ జోన్లు ఉన్నాయి కాబట్టి సామాన్య ప్రజలైనా బడా నాయకులైనా బడా వ్యాపారస్తులైనా ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా బఫర్ FTL చెరువు పరిధిలో కట్టినటువంటి ఏ నిర్మాణాన్నైనా సరే నేలమట్టం చేస్తామని చెప్పినటువంటి అధికారులు ఈ ఫామ్ హౌస్ని సంబంధించినటువంటి FTL బఫర్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూలగొడతారా లేదనేది చూడాలి. ఎందుకంటే నాలాపై కాంపౌండ్ వాల్ గేట్ ఉన్నట్లు ఆగస్టు నెలలోనే అటు నిర్ధారించిన నీటిపారుదల రెవెన్యూ శాఖ ఇప్పటికే 2 సర్వేలు అయిపోయాయి. 2020లో సర్వే చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవాలి. ఈసారైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాలి. అక్రమాలపై వరుసగా బిగ్ టీవీ అయితే మాత్రం అనేక కథనాలను ప్రచురించింది. అటు RTI ద్వారా తీసుకున్నటువంటి డీటెయిల్స్ ప్రకారము ఇక్కడికి సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు భవన నిర్మాణానికి లేవు. దాంతో పాటు ఇప్పటికే ఇంటి నెంబర్ని కేటాయించడం, దాని మీద ట్యాక్స్ కూడా అతి తక్కువ ట్యాక్స్ని అయితే మాత్రం కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైకోర్టు అనుమతిస్తే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి సర్వే చేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే సర్వే ఉందో సర్వే చేస్తామని చెప్తున్నారు. మరోవైపు NGTకి సంబంధించి కూడా గతంలో ఇలాంటి నాలాలు చెరువులు ఆక్యుపై చేసి నిర్మాణాలు చేస్తే పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పేసి గతంలో NGT ఇన్వాల్వ్ అవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం అయితే మాత్రం NGTని ఇన్వాల్వ్ కాకుండా అయితే మాత్రము చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి అటు గతంలోని ఇదే జన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మీద అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఒకవేళ కోర్టుని ఆశ్రయించి కోర్టు కానీ వీళ్ళకి అనుమతి ఇస్తే మాత్రం లోపలికి వెళ్ళి సర్వే చేస్తామని చెప్తున్నారు. కాబట్టి దాదాపు ఇప్పటికే 14 గుంటల వరకు అటు బఫర్ FTL జోన్లో ఉన్నట్టు గుర్తించారు. మరి ఏం జరగబోతుంది, లోపలికి వెళ్ళి సర్వే చేస్తే దానికి సంబంధించినటువంటి బల్కాపూర్ నాలా ఉందా లేకపోతే అటు చెరువులకి సంబంధించినటువంటి ఏదైనా ప్రాంతం ఉందా అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో దాదాపు ఈ నాలా ఏదైతే ఉందో నాలాకి సంబంధించి కంటిన్యూటీ ఉండాలి. ఎక్కడ కంటిన్యూటీ నాలా అనేది మనకు కనిపించడం లేదు. ఇక్కడ రోడ్డు వేయడం వల్ల కంటిన్యూటీ నాలా ఏదైతే ఉందో ఆ నాలా మొత్తం కూడా ఆక్యుపై అయింది. వాటర్ వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. అయితే ఒకసారి లోపల చూపించే ప్రయత్నం చేద్దాము. మొత్తము ఆ రౌండ్స్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైప్స్ మొత్తం వాటన్నిటినీ వేశారు. కాబట్టి ఆ పైప్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్లో మొత్తం ఏదైతే మట్టి ఇదంతా పేరుకుపోయి బయటికి నీళ్లు వచ్చే అవకాశం కూడా లేనట్టు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే కబ్జా చేసినటువంటి ప్రహరీ కూడా గేటు నిర్మాణము సంబంధించినటువంటి దాని మీద అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఎందుకు ఇప్పటి వరకు నాలాకి సంబంధించినటువంటి వాటిని కబ్జా చేసి వీటి నిర్మాణాలు చేసినప్పటికీ కూడా చర్యలు ఎందుకు లేవు అనేది కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో గతంలో అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే అటు కేటీఆర్కి సంబంధించినటువంటి సన్నిహితుడిది ఫామ్ హౌస్ అని మొదటి నుంచి చెప్తున్నారు. గతంలో ఇదే ఫామ్ హౌస్లో అయితే మాత్రం కేటీఆర్ ఉన్నాడు. చాలామంది ఈ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పేసి చాలామంది అలా గతంలోనూ అన్నటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఇప్పటికి కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా జన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేటీఆర్దే అని చెప్పేసి చాలా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే హైకోర్టుకు కానీ హైకోర్టు కానీ ప్రభుత్వానికి అనుమతిస్తే మాత్రం ఈ ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి సర్వే చేసే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి హుస్మాన్ సాగర్కి సంబంధించి కావచ్చు లేకపోతే మరే ఇతరికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన FTL బఫర్ ఏమైనా ఈ వైపుకు వెళ్ళే అవకాశం ఉందా అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అటు తమ ప్రభుత్వంలో 2016-18కి సంబంధించినటువంటి సమయంలోనే అటు దానికి సంబంధించి పునాది వేయడం, ఆ తర్వాత భవన నిర్మాణం మొత్తం కూడా నిర్మించారు. ఆ టైంలో వాళ్ళ అధికారంలో ఉండడం వల్ల కేవలము ఇలాంటి నిర్మాణాలు జరిగి
జరిగాయి అని చెప్పేసి గతం నుంచి అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం చాలాసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు అయితే మాత్రం పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రెండోసారి సర్వే జరిగింది కాబట్టి దీంట్లో 14 గుంటల వరకు ఆక్యుపై అయిందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఏదైతే తయారు చేశారో ఆ రిపోర్ట్కి సంబంధించినటువంటి లోపల ఒకవేళ సర్వే చేస్తే ఆ మొత్తం కలిపి కూడా దాని మీద చర్యలు తీసుకోబోతున్నట్లుగా కూడా అధికారులు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూల్చివేతలకి హైడ్రా రంగంలోకి దిగుతుందా లేదు అని అంటే కేవలం రెవెన్యూ అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు సర్వే చేసిన తర్వాత హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. లేదు అంటే ఇప్పటికే ఈ ఆగస్టులో చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో వచ్చినటువంటి 14 గుంటలు FTL బఫర్ జోన్లో ఉంది కాబట్టి దాని మేరకే హైడ్రా అనేది చర్యలు తీసుకుంటుందా లేదు అంటే మొత్తం సర్వే అయిపోయాక హైడ్రా రంగంలోకి దిగుతుందా అనే దాని మీద అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అఖిల ఓకే సుజాత, అయితే మరి ఒకవేళ ప్రభుత్వం కనుక లోపలికి అనుమతి ఇచ్చి సర్వే చేసిన అనంతరం కూడా త్వరితగతిన కూల్చే అవకాశం ఉందంటారా? అలాగే ఇంకా ఫామ్ హౌస్ చుట్టూ కూడా అక్రమ నిర్మాణాలను ఏమైనా గుర్తించే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ అట్లా. ఎందుకంటే ఇది FTL బఫర్ జోన్లో బల్కాపూర్ నాల ఏదైతే ఉందో ఆ నాలకి సంబంధించినటువంటి పరిధి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. దాదాపు 14 మీటర్లు ఉన్నటువంటి నాల 4 నుంచి 5 మీటర్ల వరకే కుదించుకుపోయింది. లేదు అని అంటే నాల లెంత్ వెళ్ళే కొద్దీ ఒక్కొక్క చోట ఒక్కొక్క 14 అని లేకపోతే 12 ఫీట్స్ అని ఇట్లా ఒక్కొక్కలా ఒక్కొక్క చోట ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విర్త్ ఏదైతే ఉంటుంది క్రమేణా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి చుట్టూ ఈ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ నిర్మాణాలు జరిగాయి కాబట్టి వాటికి కూడా సర్వే చేసినటువంటి అధికారులు వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లోపల సర్వే గాని జరిగితే మొత్తం ఎంతవరకు టోటల్గా ఎంతవరకు ఆక్యుపై అయిందనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అధికారులు మాత్రము ఖచ్చితంగా వాటిని కూల్చివేతలకు మాత్రము శ్రీకారం చుడతారనే చెప్పుకోవచ్చు త్వరితగతిన. ఎందుకంటే ఇప్పటికే 2018లో నిర్మించినటువంటి నిర్మాణం అంటే దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఈ రిపోర్ట్ 2020లో తయారు చేసినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరొకసారి రిపోర్ట్ని తయారు చేశారు కాబట్టి ఎందుకంటే గతం నుంచి అటు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాన్ తీసుకురావడంతోనే ముందస్తుగా FTL బఫర్ జోన్లో ఉంది అని చెప్పేసి ఏదైతే వార్తలు బిగ్ టీవీ ప్రచురించిందో ఆ కథనాల ప్రకారం అటు హైడ్రా కూడా త్వరితగతిన ఇక్కడికి చేరుకొని వీటిని FTL బఫర్లో ఉన్నటువంటి నేలమట్టం చేసే అవకాశం ఉంటుందేమని చెప్పేసి ముందస్తుగానే అటు హైకోర్టుని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేవలము అటు హైకోర్టుని ఆశ్రయించినప్పుడు కూడా అది ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ఇంటి నెంబర్ మీదే వెళ్ళారు. ఈ సర్వే నెంబర్ కావచ్చు బయట ఉన్నటువంటి సర్వే నెంబర్ మీద అయితే మాత్రం వెళ్ళలేదు కాబట్టి త్వరలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మాత్రం కొంతమేరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అఖిల రైట్ సుజాత, థ్యాంక్ యూ.